ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట. సరే, ఘంటసాల గంధర్వ గానామృత వేదికలో ఉన్నాము మనమందరం కూడా. ఇక్కడ వరంగల్కి చెందినటువంటి హనుమకొండ 3 నగరాలకు చెందినటువంటి గాయకులందరూ కూడా ఒక చక్కటి వేదిక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. నెలలో ఒక వారం ప్రత్యేకించి ఈ సంగీత సంబంధించినటువంటి గాయకులందరూ కూడా ఇక్కడ చేరడం జరుగుతుంది. ఈ సంస్థను వ్యవస్థాపక అధ్యక్షులు మనతో పాటుగా ఉన్నారు. మరి ఈ సంస్థ ఎందుకు నెలకొల్పారు, వారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు ఇయర్ లాంగ్లో, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది ఘంటసాల గంధర్వ గానామృత వేదిక మేము స్థాపించింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అబౌట్ 7 months బ్యాక్ నుండే మేము స్టార్ట్ చేసినాము. ఇది 10th ప్రోగ్రామ్ ఈరోజు. అంటే మేము ఆల్మోస్ట్ 9 programs సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. దీన్ని ఎందుకు స్థాపించడం అంటే, ఇది ముందు తరాలకు ఘంటసాల గానం ఎటువంటిది, ఆయన ఏ పాటలు పాడిండ్రో ఆ పాటలు చేరవేయడానికి కోసమే దీన్ని స్థాపించడం జరిగింది. దాని విధంగానే మేము ప్రతి నెల 4th Sunday ఎవ్రీ మంత్ 4th Sunday దీన్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి గాను చాలామంది గాయనిమణులు, గాయకులు అందరూ వచ్చి, వేరే ప్రదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ పాల్గొని వారి గానాన్ని తెలియజేస్తున్నారు. వర్ధంతులు, జయంతులు, ఇప్పుడు ఉన్నారు ఘంటసాల గారి వర్ధంతి ఉంది, జయంతి ఉంది, తర్వాత పిబి శ్రీనివాస్. ఆయన ఒక ఘంటసాలనే కాదు, అందరి గాయకుల జయంతి వర్ధంతులను పురస్కరించుకొని వాటి ప్రకారంగా మేము పాటలు, ఆ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. దానికి కానీ ఇంకా మీకు డీటెయిల్డ్గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, వినండి. ఉదయం నుంచి చూస్తున్నాం, చక్కని వ్యాఖ్యాతగా అందరి పాటలకు సంబంధించి ఎలా ఉంది, దానికి సంబంధించి సద్విమర్శలు కానీ, దాన్ని ఏ విధంగా ప్రేక్షకులను రంజింపజేసే విధంగా గానం ఎంత అద్భుతంగా హృదయంగా ఉందో అంతే హృదయంగా వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు మేడం. వారి మాటల్లో మరి వాళ్ళ సంస్థకు సంబంధించి, సింగర్స్కి సంబంధించి మన ప్రేక్షకుల కోసం మాట్లాడతారు. దయచేసి చెప్పండి మేడం. చాలా సంతోషం సార్ మీరు రావటం. మీ దృష్టికి మా త్రిబుల్ జీవి సంస్థ వేదిక వచ్చింది అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు దీని వెనకాల ఉన్నదాని గురించి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. వారు ఎక్కువ చేస్తారు, తక్కువ మాట్లాడతారు, కానీ వారు చేసే సేవ అమోఘం అండి. వారు సంకల్పం ఏంటంటే, వారు ముందు తరాలకు ఘంటసాల గారిది, బాలసుబ్రహ్మణ్యం గారిది అందించాలి అనుకున్నారు. అది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల గారు ఉంటారు, వారి గాత్రం ఉంటుంది. కానీ మేము ఈ వేదిక ద్వారా ఎంజాయ్ చేస్తూ, అందరినీ కలుపుకుపోతూ మన మధుర గాత్రాన్ని అందించాలని వారి గురించి ప్రచారం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మా నోట మేము ఎంజాయ్ చేస్తూ నలుగురికి మా గాత్రాన్ని వినిపించాలనే మా ఉద్దేశం అండి. ఇదొక ఈ వేడుక, ఈ వేదిక, ఇదంతా కూడా మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజులలో మీకు నేను చెప్పాల్సింది ఏం లేదు, ఎక్కడైనా చూస్తున్నారు, డబ్బులు ఇచ్చి పాటలు పాడిస్తున్నారండి. 1000 రూపాయలకు 4, 500కు 2, 1000 రూపాయలు కట్టినా కూడా 2 పాటలు, 2.5 పాటలు పాడి సాయంకాలం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎటు కాకుండా. కానీ మా వేదిక ఉద్దేశం అది కాదండి. ఎందుకంటే ఉచితం అనడానికి, ఉచితం అనే పదం చాలా చిన్నదండి మా వేదికలో. ఇదంతా మా ప్రెసిడెంట్ గారి గొప్పతనం. వారి కమిటీ మెంబర్స్ మేము షేర్ చేసుకుంటున్నాము. ఎక్కువ మొత్తంలో వారికి ఉండి పెడుతున్నారా లేక పెడుతున్నారని కాదు, కళాభిమానులు, కళాస్వరూపులు. వారు ఎంత చెప్పినా తక్కువేనండి. వారొక భగవత్ స్వరూపులు అందరికీ. మాకు గత 40 సంవత్సరాల నుంచి పరిచయం. వారు ఏనాడు ఎప్పుడూ గొప్పగా చెప్పుకున్నది లేదు, కానీ వారి గురించి మాకు తెలుసు కాబట్టి వారి సంస్థలో మేము ఉండటం, వారొక మహావృక్షంలాగా భావిస్తాం మేము. ఆ వృక్షం కింద మేము ఉండి అందరికీ కూడా ఈరోజు ఇప్పుడు నేను చెప్పటం కాదు, గత 40 ఏళ్ల కింద కూడా వారొక
మెడికల్ షాపుల్లో ఉచితంగా టీలు ఇస్తూ అందరికీ కూల్ డ్రింకులు ఇస్తూ కస్టమర్లను సర్ప్రైజ్ చేసేవారు, తృప్తిపరిచేవారు. అది ఆకర్షించడం కాదు, ఏదో అది కాదు, వారి మనస్తత్వం అది, వారి ఫ్యామిలీ కూడా అంతే. ఇప్పుడు కూడా వారి తత్వం ఏమీ మారలేదండి. గాత్రాల ద్వారా, ఘంటసాల గారి పరిచయం ద్వారా నలుగురిలోకి చొచ్చుకుపోవాలని, ఇది బిజినెస్ కాదు, బిజినెస్ మనం చేయకూడదు, 200కు 500కు కాదని ఈ వేదిక ద్వారా ఒక మహా అద్భుతమైన అవకాశం సభ్యులకు ఇచ్చి ఆ సభ్యులలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నది వారి ప్రగాఢ సంకల్పం. మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు వారు ఒక ఏర్పాటు చేసిండ్రు దీన్ని, దాంట్లో ఒక పద్ధతిగా మేము ఉండటమే, వారికి చిన్న ఉడత సహాయం చేస్తూ దీన్ని మేము డెవలప్ చేయడమే. కాకపోతే మా గాత్రాలను ఇక్కడ చేసే వీళ్ళ ఇంజనీర్లు ఉన్నారండి, సౌండ్ ఇంజనీర్లు, వీళ్ళు సరి చేస్తుంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు అంతా చూస్తున్నారు, మీరు దాని గురించి చెప్పారు. ఇంకా మా ఉద్దేశం ఏంటంటే ఇంకా 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 ఎదుగుతూ ఇంకా ఒక స్టేజ్లో మా వేదిక ఉండాలని. కళలకు కానాచి అయిన మన వరంగల్ ఎంత గొప్పదో, ఆ వరంగల్లో మన త్రిబుల్ జీ సంస్థ అధినేత ఎప్పుడు వెలగాలని, అందరూ తలెత్తి ఓహో త్రిబుల్ జీవా అని చూడాలని మా ప్రగాఢ సంకల్పం అండి. అది మా గౌరవనీయులు మా ప్రెసిడెంట్ మహేష్ ఉపేందర్ గారి ద్వారానే ఇది తీరుతుంది. వారు మాకు ఈ ఆశ్రమం ఇచ్చి మమ్మల్ని కలుపుకుపోతూ తన చిరునవ్వు చెదరకుండా ఎన్నో భరిస్తుంటారు. ఏదైనా సరే ఒక ముళ్ళ కిరీటం అండి, దాన్ని భరిస్తూ నడుపుతున్నారు. ఇదంతా ఎప్పుడు అంటే ప్రజలకు అందించటము, ఆ అందించడంలో మేము ఎంజాయ్ చేయటము, వీటిని కాపాడుకోవటము. మనకెన్నో ఉంటాయండి కళాఖండాలు, ఏదైనా సరే కాపాడుకోవటంలో ఉంటుంది కదా. అలాంటిది మన ఘంటసాల గారు, పెద్ద పెద్ద రచయితలు, బాలుగారు ఎన్నో అందించారు. వాటిని కాపాడుతూ అందించాలని, ఎలాంటి బిజినెస్ వ్యాపారం అనేది లేకుండా చక్కటి సేవను అందించాలని మా సంకల్పం. ఇది మాకు మీ అందరి ఇది ఎందుకు సక్సెస్ అవుతున్నది అంటే కూడా దిగ్విజయంగా ఇది 10వ ప్రోగ్రాం అండి. నాట్ ఈజీ, ఇది అంత ఈజీగా ఏదో వారు పెట్టిండ్రు మేము పిలుస్తున్నామంటే కాదండి. దీంట్లో ఉన్న ప్రతి సభ్యులు కూడా ఒక నిబద్ధతతో నడుస్తున్నారు. మేము 2 గ్రూపులు పెట్టుకున్నాం. ఆ 2 గ్రూపులు ఎలాంటి చెదరం అనేది లేకుండా దాన్ని చాలా క్యూట్గా, నీట్గా, పద్ధతిగా, గౌరవంగా దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఆ గ్రూపులను కూడా ఎలాంటి ఉండవు, దాంట్లో చక్కటి పాటలు. ఇవాళ ఇంతమంది కూడా మేము ఈ రకంగా పాడగలుగుతున్నామంటే మా 2 గ్రూపులలో ఒక గ్రూపులో టాస్క్ ఉంటుందండి, ఒక గ్రూపులో ఏకచిత్రగానం ఉంటుంది. అవి పాడి మా గాత్రాన్ని ఇంప్రూవ్ చేసుకొని నెలకొకసారి వేదిక ద్వారా ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వటం అన్నమాట. ఆ ఒక వసతిని కల్పించింది కూడా వారేనండి. వారికి సపోర్ట్ చేస్తున్న మా బాబాయ్ గారు, మేమందరము దాంట్లో జీవిస్తున్నాం, అంతే చెప్పాలి. జీవిస్తాము. ఇలాంటి ఇంకొకటి ఏంటంటే మాకు కష్టపడ్డంత పాడాలని ఉంటే వేదిక దొరకాలండి, వేదిక దొరికితే పాడడానికి కుదరదు. ఈ 2 ఇచ్చినా కూడా మాకు మీడియా కావాలండి. మీ చక్కటి మీ ఓపికతోని మీ మీడియా ద్వారా కూడా మీ సపోర్ట్తో మేము ఎదిగిన పవిత్రంగా, అంటే ఎలాంటి బిజినెస్ కార్యక్రమం టైం వస్తే బయట చేస్తే చేయాల్సి వస్తుందండి. ఎప్పుడు కూడా ఒక ₹1,00,000 ఖర్చు అంటే కాదు కదా. ఈ చిన్నవి భరిస్తున్నాము. ఇంకా ముందు ఏదైనా కూడా అందరం చేసుకొని దాన్ని ఒక స్టేజీలో, ఒక రేంజ్లో ఉంచాలనేది మా సంకల్పం. దానికి అందరి సపోర్ట్ కావాలి. వీళ్ళందరూ చాలా సిన్సియర్గా ఇప్పుడు ఉన్నారు కదా, ఇంత వాళ్ళు చూస్తున్నారు కదా మీరు, అందరూ బుద్ధిమంతులే. ఇలాంటి వేడుకలో, ఇలాంటి కుటుంబంలో మేము ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఇది దిగ్విజయంగా ఇది మా 10వ ప్రోగ్రాం అండి. ఈ లోకంగానే నేను ఒక 100వ ప్రోగ్రాం రోజు కూడా మిమ్మల్ని పిలిచి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇది షార్ట్ ఫామ్లో మా గ్రూప్ను త్రిబుల్ జీవి అంటారండి, ఘంటసాల గంధర్వ గానామృత వేదిక. ఈ వేదిక ద్వారా ఎంతమంది, మన త్యాగరాజ గాన సభలో కూడా ఒక ప్రోగ్రాం జరిగిందండి. మాకు డాక్టర్ శరత్చంద్ర గారు, ఘంటసాల గారు, వారిని బాగా అభిమానిస్తాం, కొలుస్తాం. ఘంటసాల గారిని మేము చూడలేదండి, వారే మాకు దేవుడు. వారు మా ప్రెసిడెంట్ గారి సపోర్ట్ వల్ల, వీరి వల్ల ఈ అమ్మాయిని అక్కడ తీసుకుపోయి పాడించి మేము ఒక అచీవ్మెంట్, అది ఏంటంటే మరిచిపోలేని మరుపురాని ఒక మధురానుభూతిని పొందినమండి. అలాంటివి ఇంకా ఎన్నో రావాలని, అందరము పాల్గొనాలని. అది ఎట్లా జరుగుతుందంటే మా లక్ష్మణరావు గారు వచ్చారు, వాళ్ళు చాలా గొప్పవారండి. వెల్కమ్ సార్. వారు కూడా చాలా చేస్తుంటారండి ఇలాంటి కార్యక్రమాలు. వీటి ద్వారా మేము ఇంకా ముందుకు పోవాలని. ఇవాళ 10 కదా, 100వ ప్రోగ్రాం కూడా మీరే ఇంటర్వ్యూ చేయాలి, మేము ఇవ్వాలండి. దీంట్లో జరగాలి. విత్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టీవీ. మీ పేరు? వెంకటేశ్వర్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఓపికకి ధన్యవాదాలు సార్. శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు కదా. ఒక గానానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరినైనా కూడా అక్కడ కూర్చోబెడుతుంది ఓపికగా.
ఇక్కడ మనకు సైకియాట్రిస్ట్ హాస్పిటల్ మీద 3rd ఫ్లోర్లో ఉన్నాం. పొరపాటున వాళ్ళు కనుక 3rd ఫ్లోర్కి వస్తే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా వాళ్ళ మనసు ప్రశాంతంగా జీవించినట్టుగా ఈ ఆర్టిఫిషియల్ మెటీరియలిస్టిక్ లైఫ్లో మనకంటూ ఒకరోజు ఇక్కడ నేను చూశాను ఏజ్ గ్రూప్ అనే భేదాలు లేకుండా కూడా సోలో సాంగ్స్ కానీ కలిసి డ్యూయట్ సాంగ్స్ కానీ ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఇది నిజంగా ఒక కుటుంబ వాతావరణాన్ని ఇక్కడ తలపిస్తుంది మనకి. తప్పకుండా కొత్త వాళ్ళని కొత్తగా కళాకారులు ఏదో బాత్రూమ్ సింగర్స్ అట్లా అంటూ ఉంటారు కదా, ఎట్లాగా నేను చెప్తే ఎట్లా ఉంటుందో బయటికి రాగలనా అని వాళ్ళ కోరికలు అభిరుచులు మనసులో దాచుకుంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి కనుక ఇట్లాంటి గంధర్వ గానామృత వేదిక కనుక వచ్చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు అభ్యుదయ కళాకారులుగా మంచి గాయకులుగా ఎదగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తోడ్పడుతుందని భావిస్తున్నాం. ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.